హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మాఘ పౌర్ణిమ యొక్క విశేషాలు, అసలు మాఘ పౌర్ణిమ అన్నది ఎందుకు చేయాలి, ఆరోగ్యపరంగా ఈ యొక్క మాఘ పౌర్ణిమ నాడు చేసే స్నానాలు మానవ శరీరానికి ఎలా ఉపయోగపడతాయి అన్న విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో లెట్ us go to the videos. చైత్రమాసం మొదలు 12 పౌర్ణములు మనకున్నాయి. అంటే సంవత్సరంలో 12 పౌర్ణములు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, ఈ 4 కూడా వేరు వేరు ప్రత్యేకతలతో ఉన్నాయి. కార్తీక పౌర్ణమి అంటే ఎక్కువగా దీపారాధనలు, ముఖ్యంగా ఆడవారికి సంబంధించిన నోములకు ఇది ప్రసిద్ధి. అలాగే ఆషాఢ పౌర్ణమి దాని ప్రత్యేకత దానికి ఉంది, వైశాఖ పౌర్ణమి ప్రత్యేకత దానికి ఉంది. ఇకపోతే మాఘమాసం, ఈ మాఘమాసం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే పవిత్ర స్నానాలకి, అది సముద్ర స్నానం కావచ్చు, నదిలో స్నానం కావచ్చు, లేదా సరస్సులో కావచ్చు, మొత్తం మీద స్నానాలకి ఇది ప్రసిద్ధి. ఆపై శివకేశవులు ఇద్దరిని ఆరాధించటానికి, తరించటానికి ఇది ముఖ్యంగా వాడుకుంటూ ఉంటారు కదా. సో ఈ 4 మాఘ పౌర్ణిమ అత్యంత విశేషమైనదిగా మన పెద్దలు చెబుతున్నారు. ఈ మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైంది. అందుకే ప్రతిరోజు ఈ యొక్క మాసం మొత్తం స్నానాలు చేయలేకపోయినా ఈ మాఘ పౌర్ణమి నాడు తప్పకుండా సముద్ర స్నానం చేసినట్లయితే పుణ్యం మాటెట్లయినా ఆరోగ్యానికి హేతు అని నేటి సైన్స్ కంటే ముందు మన ఋషులు చెప్పి ఉన్నారు. అది ఎట్లంటే సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరవుతూ ఉంటుంది. ఆ నీరు మేఘాలుగా మారి వర్షించి ఎన్నో నదులుగా మారి ఆ నదులు కలుస్తున్న కారణంగా సముద్రం నీటి పరిమాణంలో మార్పు రాదు. అంటే ఆవిరైనప్పుడు తరగిపోవటం కానీ, అలాగే నదులు కలవడం వల్ల పెరిగిపోవటం కానీ జరగదు. అంటే సమతుల్యంగా ఉంటుంది. సంవత్సరంలో 4 సార్లు ఈ ఆషాఢ పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, మాఘ పౌర్ణిమ, వైశాఖ పౌర్ణిమలు కాకపోయినా కనీసం ఈ మాఘ పౌర్ణిమ నాడు సాగర స్నానం చేయాలని, అలా సాగర స్నానం చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలగజేస్తాడని పురాణాలు చెప్పాయి. ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే ఆ స్నానాలకు ఆరోగ్యానికి సంబంధం ఏమిటి అని మీరు అనుకుంటున్నారు కదా. సూర్యోదయానికి 1.5 గంట ముందు నదిలో స్నానం చేస్తే నదీ ప్రవాహానికి ఎదురుగా, లేదా సముద్ర స్నానం చేసినట్టయితే సముద్ర కెరటాలకు అభిముఖంగా నడుము మునిగే వరకు, అంటే బొడ్డు లోతు నిలబడి సుమారు 45 నిమిషాలు, అంటే సూర్యోస్తమయానికి 45 నిమిషాలు ముందంటే అందులో సగకాలం 45 నిమిషాల పాటు స్నానం చేయాలి. ఎందుకు అంటే దీనికి కూడా సైన్స్ ఒక కారణం చెప్పింది. నీటిలో విద్యుత్ శక్తి ఉంటుంది అని. ఆ విద్యుత్ శక్తి వల్ల మానవ శరీరానికి కొంత ఆరోగ్యం చేకూరుతుంది. కానీ ఈ సైన్స్ పుట్టకముందే ఈ విషయాన్ని మన యొక్క ఋషులు, మహర్షులు ఈ యొక్క బ్రహ్మి ముహూర్తాన్ని నదీ స్నానాలకి అనుకూల సమయంగా నిర్ణయించారన్నమాట. మాఘమాసం పౌర్ణమి రోజు ప్రాతకాలంలో ఈ విధంగా ఆచరించే నడుము లోతు స్నానం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ పోయి, అనగా మానవ శరీరంలోని రుగ్మతలు పోయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది అన్నది ఈ యొక్క ఋషులైతేనేమి, సైన్స్ అయితేనేమి యొక్క ముఖ్య వాదన అన్నమాట. కాబట్టి ఈరోజు చాలా పవిత్రమైంది, అంతేకాక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైంది. కాబట్టి ఈ మాఘ స్నానానికి అంత ప్రత్యేకత ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను మన ఫ్రెండ్స్కి, బంధువులకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు కూడా ఈ యొక్క వీడియో యొక్క భావాన్ని తెలుసుకునేలా చేయండి. ఓకేనా? సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.